హాయ్ అండి. గుడ్ మార్నింగ్. బాగున్నారండి? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు వచ్చేసి సమోసాలు చేస్తున్నానండి. సమోసాలు నేనే పిండి కలుపుకొని స్వీట్లు కాకుండా నేనే చేసుకుంటున్నానండి. ఇలా కూడా చేయొచ్చు సమోసాలు. ఇది కెమెరా అంటారండి. స్పూన్నర అయితే వేసాను. ఓకేనండి. దీనివల్ల ఉప్పుతాయిరండి. ఇది ఎక్కువ వాడకూడదు. అయినా అరబీ వాళ్ళు ఇదే వాడతారు. గ్యాస్ ప్రాబ్లం, పేగు, బుర అలాంటి సమస్యలు వస్తాయి దాన్ని తింటే ఎక్కువగాని. షుగర్ అండి, పంచదార ఇది కూడా స్పూన్నర వేసుకుంటున్నాను. ఒక చిటికెడు ఉప్పు, సాల్ట్, అలిగ్నీరు ఒక స్పూను, ఏదైనా ఫస్ట్ వాటర్ వేసి పొంగమెట్టాలండి. పొంగిన తర్వాత వేయాలి. ఇదిగోండి, ఇది పింజాలు అంటారు, చిన్న కప్పు. దీంతో అయితే ఆయిల్ వేసాను. అయితే మంచిగా వాటర్ వేసి ఇడ్లీని మంచిగా కలుపుకుందాము. కలుపుకుని మూతెట్టేసుకున్నాము. ఈ వాటర్ పొంగిన తర్వాత అన్నీ పిండేసాం అనుకోండి, ఒక 5 నిమిషాలు బాగా పొంగుతుంది. అందుకని ఇలా చేసేసుకోవాలి, తొందరగా అవుతుందండి. ఇవన్నీ పిండిలో వేసి కూడా తీసుకోవచ్చు. అలాగైతే తొందరగా అవుతాయి. ఇలాగైతే వాటర్ అయితే పొంగిందనుకోండి తొందరగా అయిపోతుంది. పొంగుతుందా లేదా అని టెస్ట్ చేసుకోవచ్చు, పిండి పొంగుతుందా లేదా అని. ఉబ్బాలండి, బాగా ఉబ్బాలి. ఉబ్బుతుంది అని అంటారు కదండి, పైకి వస్తుంటేనే పిండి. నేను పెట్టిన వీడియోలు అసలు ఎవరో సరిగ్గానే చూస్తా లేదండి. నా వీడియోలు కూడా చూడండి, న్యూస్ కూడా వస్తలేదు. అందుకనే వారం అయ్యిందండి నేను వీడియో చేసి, మళ్ళీ ఇప్పుడు చేస్తున్నాను. ఇలా గట్టిగా మూత పెట్టేసుకుని ఒక పక్కన పెట్టేసుకున్నామండి. మంచిగా అయితే ఇలా పొంగిందండి. పిండి కాదండి, ఇది వాటరు. ఇలా పొంగాలి మంచిగాని. ఇప్పుడైతే పిండి వేసుకుని చపాతీ పిండిలా కలిపేసుకుని అప్పుడు ఏమవుతుందంటే సమోసాలు కూడా కొంచెం ఉబ్బుతాయండి. ఈ ఉబ్బాలి. 2 డొక్కులు వేసాను, ఇది 3 డొక్కులు. చివరికి పెడతాం, చూసుకుని కలుపుకుంటూ ఉంటే మంచిగా కలిసేలాగా.
ఇలా పిండి అంతా ఇలాగా మెత్తగా కలిపేసుకోవాలండి. ఓకేనండి. అయితే సమోసాలు అయితే చేస్తున్నామండి. పిండి అయితే మెత్తగా అవుతుంది కాబట్టి చికెన్ చేసుకోవాలి. వేసుకుని సీల్ చేతిలో పెట్టుకుంటామండి. తర్వాత తడిలో చేసుకుంటూ అమ్ముకొని బాగా ఉంటుంది. మొత్తం ఇలాగా ఇలా చేసుకుని ఇలా పెట్టేసుకుందామండి. దీనిపైన పిండి వేసుకోవాలండి. ఫస్ట్ సాహన్ మీద, ప్లేట్ మీద, తర్వాత ఇలా అనుకుంటే ఇలా సమోసాల కింద త్రిభుజం కింద వచ్చేస్తుందండి. ఇవేనండి అన్నీ కూడా ఇలా చేసేసుకోవచ్చు. అయ్యండి ఇప్పుడైతే సమోసాలు అన్నీ ఇలా అయిపోయినాయండి. మొత్తం ఇలా చుట్టేసాను. ఇప్పుడైతే పాలు ఇలా చుట్టేసాను కదండి. పక్కన వేసుకుని ఇప్పుడు ఇందులోకి పాలు వేసుకున్నాను. పాలు డబ్బాలు ఎలా వస్తాయండి వీళ్ళకి. ఇది గవర్నమెంట్ వాళ్ళు ఇస్తారు పాలు డబ్బాలు. ఈ పాలు అండి, పాలు డబ్బాలు ఇలా వస్తాయి టీ పెట్టుకోవడానికి. ఈ పాలు ఇలాగ వేసుకున్నాం కదండి ఇందులోని. ఇప్పుడు ఇది రస్కుల పొడి అండి. ఇదిగోండి రస్కుల పొడి. ఇది రస్కుల పొడి అండి. ఇది మంచిగా రస్కులు అంటారు కదా, పొడి ఇస్తారు కదా. ఇప్పుడు ఒక్కో సమోసా తీసుకుని ఈ పాలు ఇలా ముంచుకోవాలండి. అలా చేసిన తర్వాత అన్నీ అలా చేసేసుకున్న తర్వాత ఇలా ముంచి అప్పుడు ఇలా ఈ పొడి ఇలా వేసుకుని ఈ పొడి ఇలా ముంచి ఇలా అతకు పెట్టాలండి. సమోసాని పిండి అంతా ఇలా పెడితే కరకరలాడుతూ వేపినప్పుడు చక్కగా వస్తాయండి. మొత్తం అన్నీ ఇలా పాలు ముంచుకుంటూ మొత్తం అన్నీ అలా చేసేసుకోవాలండి. మొత్తం ఇలాగైతే పెట్టేసానండి. రస్క్ పౌడర్ అయితే ఇలా ముంచేసాను ఇలాగా. ఇప్పుడైతే మూకుడు పెట్టుకున్నాను పొయ్యి మీద. ఆయిల్ ఇట్లా ఆయిల్ అయితే వేసానండి. ఆయిల్ అయితే వేసేసుకున్నాను. ఆయిల్ కాగిన తర్వాత అప్పుడు అయ్యాక ఆయిల్ అయితే మూకుట్లో వేసుకున్నాను.
డీప్ ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ కాగాలండి. ఇప్పుడైతే కాగిందండి నూనె. నూనెలో అయితే వేసుకోవచ్చు 1/1. మొత్తం వేగిన తర్వాత చూపిస్తానండి. అండి సమోసాలు అయితే కాలండి ఎర్రగానే కదండి. నా సమోసాలు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.